భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి బెనిఫిషియర్స్ కు, కూటమి అధికారుల రైతు సోదరులకు, సోదరీమణులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాము. మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి అధికారం, 24 నుంచి ఈ రోజు 2 సంవత్సరాలు జరిగిన పరిపాలన ఏ విధంగా ఉంది. 2014 నుంచి 19 వరకు నాడు తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన చూశారు మీరందరూ. సరే, ఒక ఛాన్స్ అనేటువంటి ఉద్యోగంతో ఆ రోజు 2019 ఎన్నికలప్పుడు దాదాపుగా 151 సీట్లను ఆ రోజు నాడు వైఎస్ఆర్, ఈరోజు కొండరి పార్టీ వాళ్ళు ఆ రోజు చేసినటువంటి 4-5 సంవత్సరాల అరాచకం చూశారు. ఆ రోజు 2019లో ఎన్నికైన మొదటి చిత్రమే సీఎం గా ప్రమాణం చేసిన తర్వాత మొదటి మీటింగ్ కలెక్టర్స్ సెక్రటరియట్ మీటింగ్ లో విచ్ఛిన్నంతో మొదలు పెట్టారు అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక పరిపాలన చేసేటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఎవరైనా ఒక శుభకార్యాలు ఒక 10 మందికి ఉపయోగపడేటువంటిదో, ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని చేసేసి విచ్ఛిన్నంతో ఆ రోజు ప్రజావేదికను కూడగొట్టి అట్టహాసాలు చేస్తూ ఒక రాక్షసుడు ఆనందం పొందుతారు కదా. ఆ రాక్షస ఆనందం చూసినప్పుడు అర్థమైంది, వీడు రాక్షస ఆనందంలో ఉంటాడు, రాక్షస పరిపాలనలు జీవిస్తాడని అనుకుంటాం. కానీ ఇంత రాక్షసంగా పరిపాలిస్తాడని మాత్రం ఎవరు అనుకోలేదు. మనమందరం చూసాము. సరే, ప్రజాప్రతినిధులకు మమ్మల్ని పార్టీ నాయకులు ద్వేషం ఉండొచ్చు, మా మీద పగ తీసుకోవాలని కోపంతో ఉండొచ్చు. అది వదిలిపెట్టి ఆఖరికి సామాన్య ప్రజలను కూడా వేధించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఎక్కడైనా ఒక మీటింగ్ పెడితే పరదాలు కట్టడం, ఆయన ప్రజా మీటింగ్ పోవాలంటే పద్ధతులు ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, చెట్ట కొమ్మలు నరకడం, అంటే చేయని విధ్వంసమే లేదు. ఇవన్నీ చూసిన తర్వాతనే ప్రజలు వైనాట్ వంశం ఏంటంటే వైనాట్ 111 అని చెప్పారు. ఓన్లీ ఆ రోజు ప్రజలందరికీ వైనాట్ 175 అని చెప్పాడు నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైనాట్ 11 అని చెప్పి 11 సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కలే. సిగ్గు శరం కాకుండా ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పార్టీ ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి ప్రతిపక్ష హోదాను కోల్పోయాడు. ఆ రోజు ప్రతిపక్ష హోదాలు కోల్పోయిన ప్రజలందరూ కూడా చూశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఈ రోజు ఎక్కడ మ్యాండేట్ ఇచ్చి 154 సీట్లతో మనందరినీ కూడా కూటమి ప్రజల్ని మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గెలిపించారు. ఇది మా విజయమో పార్టీల విజయమో కాదు, ఇది ప్రజలు ఇచ్చినటువంటి విజయము, ప్రజలు ఇచ్చినటువంటి గెలుపుతో ఈ రోజు మేము ఈ సీట్లలో కూర్చున్నామని కూడా గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. మళ్ళీ వీళ్ళు 2 సంవత్సరాలు కాలేదు. ఏ విషయాన్ని తీసుకున్నా ఉదయం లేచినప్పటి నుంచి రాద్ధాంతాలు చేస్తా ఉన్నారు, లేకుంటే ఒక కరపత్రికను అడ్డం పెట్టుకున్నారు. దుర్మార్గులు తీసుకుని వాళ్ళ రౌడీజంతో ఈరోజు బెదిరించే ధోరణిలో అటు బెదిరిస్తా ఉన్నారు, ఒక ముఖ్యమంత్రిని బెదిరిస్తా ఉన్నారు. ఆఖరికి ఉద్యోగాలు వచ్చినటువంటి డిఎస్సీలో ఇందాక ఒక సోదరిమని మాట్లాడినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. నాకు ఒక్కదానికే ఉద్యోగం రాలేదు, నేను ఒక్కరిదే కాదు, నా కుటుంబంలో ఉండేటువంటి నలుగురు ఉపయోగపడతా ఉంది. నా తల్లిదండ్రులు, నా కూతురు ఒక టీచర్ గా అయిందని చెప్పి తన కథలలో, తన అవమానాలలో ఆ ఆనందాన్ని మీరు ఒక్కసారి చూశారు. ఆఖరికి దాని మీద కూడా ఇప్పుడు లేనిపోయినటువంటి కామెంట్స్ చేస్తూ వాళ్ళు నిజానికి చదివి కష్టపడి ఈ రోజు ఉత్తీర్ణులైన తర్వాత వారి మీద కూడా డిఎస్సీల మోసాలు జరిగాయి. అయితే గుండెపాటి నాయకులు, కార్యకర్తలు అడుగుతా ఉన్నాం, మీ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక రోజైనా ఒక డిఎస్సీ ఇచ్చారా? ఏదైనా మాట్లాడినారా? ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే మా మేనిఫెస్టోలో ఉందో దాని ప్రకారం మాట ఇచ్చామో ఈ రోజు మా లోకేష్ బాబు గారు కానీ, మా ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 16,600 పైగా ఇచ్చాము. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఇచ్చాము, మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇచ్చాము.
ఆ రోజు పరిశ్రమలు పరిగెత్తి పారిపోతా ఉంటే ఈ రోజు పరిశ్రమలు మేము పెడతామని దేశ విదేశాల నుంచి కూడా ఈ రోజు పరిశ్రమలు వస్తా ఉన్నాయి. రాజధానిని రాష్ట్రం చేశారు, పోలవరాన్ని పక్కన పెట్టారు, అవన్నీ కూడా పరుగులు తీస్తా ఉన్నాయి. ఆఖరికి ప్రతి నిత్యం కూడా మనం ఉదయం రాత్రి 12 గంటలు ఇంట్లో ఉంటే ప్రతి మనిషి రోజుకు 6 గంటలు రోడ్డు మీద తిరుగుతాం. అటువంటి రోడ్లను కూడా 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి రోడ్డు లేని రాష్ట్రంగా, రోడ్డు ఉత్తర రాష్ట్రంగా మారుస్తే ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనతో రాష్ట్రంలో ఆ రోజు అన్యాయమైపోయి పరిశ్రమలు కానీ టూరిజం కానీ అభివృద్ధి చెందాలంటే రహదారులు బాగుండాలనేటువంటి ఉద్దేశంతో నాకు ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ ద్వారా కేవలం 1061 కోట్ల రూపాయలకు 27,000 కిలోమీటర్లు గుంతలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత మాది. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మేము. ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు సిగ్గు శరముంటే చెప్పాలి. ఇదిగో సాక్షి వేశారు రోడ్ల పరిస్థితి ఉందని. ఈ పత్రికలు రాసిన వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు 5 సంవత్సరాలను ఎంత అభివృద్ధి చేశారు ఆర్ఎండ్బిలో? ఈ రోజు 2 సంవత్సరాలలో మేము చేసిన అభివృద్ధికి ఎక్కడ సిద్ధమని చెప్పండి. మీ సాక్షికి రావాలా లేకుంటే నంద్యాల నడిపరువును మాట్లాడదామా? దేని మీద మాట్లాడు రా. ఊరికే కరపత్రిక పెట్టుకొని మీ పాపం కూడా ఎక్కడ, ఈ గుర్తుల పాపం మీది కాదా? మీరు 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక రోడ్డు రిన్యూవల్ చేశారా? ఎక్కడైనా చేశారా? ఇందాక మా కలెక్టర్ గారు చెప్పారు 300 కోట్లకు పైగా ఇప్పటికే నంద్యాల జిల్లాలో పనులు చేశాము, జరుగుతున్నాయి. ఇంకా 150 కోట్లు శాంక్షన్ ఇచ్చాము. ఆ 150 కోట్లు కూడా యుద్ధం కారణంగా బిడ్డకి దొరకడం లేదు. దాని కారణంగా ఆగిపోయి దానికి ఇక్కడ ఏదేసి దారుణాలు కలిగి దారినాలు కలండి. సిగ్గుండాల ఏదైనా రా ఛాలెంజ్ చేస్తా చెప్తున్నా. ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్న సాక్షి పత్రికలు మీరు 5 సంవత్సరాలు చేసిన పాపాలే ఇవన్నీ కూడా. ఆ పాపాలను ఒక్కొక్కటి పూడ్చుకుంటూ వస్తే ఒక కరపత్రికను అడ్డం పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. మీకు విమర్శించే అర్హత లేదు. ఈ రోజు పరిపాలన కూటమి ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడైనా మేము ఒక పొరపాటు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మమ్మల్ని పిలిపించి జాగ్రత్తగా ఉండండి, ప్రజా సేవలు ఉండండి, ప్రతి నెల 1వ తారీఖునే ఇళ్ల దగ్గరికి కూడా పింఛన్లు తీసుకొని అధికారులు ఇస్తా ఉన్నారు. మీలో భాగస్వామ్యమైనాము. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోండి. రేపు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక ఎన్నికలను ఎవరైనా మనం పొరపాటు చేస్తే అది అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలంటే ఎప్పుడైనా కూడా పనిచేసే ప్రభుత్వానికి ఇవ్వాలి. స్థానిక ఎన్నికలలో మరొకసారి కూటమి ప్రభుత్వానికి మీ మద్దతు ఇవ్వండి. మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని 2007లో ఇప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా చేయాలనేటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే చేస్తా ఉన్నాం. మీద కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం కలిగినటువంటి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీకు అందరికీ కూడా శిరస్సు నుంచి ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం,
అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.